శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాశీబుగ్గ ఆలయంలో గతేడాది నవంబర్ 1వ తేదీన తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి 3 నెలలు కూడా తిరగకముందే కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఆలయం వెనుక ద్వారం నుంచి లోనికి ప్రవేశించి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు ఆలయ నిర్వాహకులు హరిముకుంద పాండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన విషయాన్ని సోమవారం గుర్తించారు. ఈ ఘటనలో 60 లక్షల రూపాయల విలువ చేసే నగలు దొంగతనానికి గురైనట్లు హరిముకుంద పాండా చెబుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయం వెనుక ద్వారం తాళాలు విరగొట్టి లోపలికి చొరబడ్డ దుండగులు వెంకటేశ్వర స్వామి విగ్రహంపై ఉన్న 9 తులాల బంగారు ఆభరణాలు, 11 కిలోల వెండి ఆభరణాలు అపహరించారు. అనంతరం స్వామివారి హుండీలు కొల్లగొట్టి సొత్తు ఎత్తుకెళ్లారు. అంతేకాక సీసీటీవీ, డీవీఆర్ సైతం లూటీ చేశారు. ఆలయ నిర్వాహకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా కాశీబుగ్గ డీఎస్పీ, సిఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగిన తర్వాత మూసివేసి మరమ్మతులు చేపట్టారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేటు దేవాలయం కాగా ఆలయ నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని దేవాదాయ శాఖ అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తుగా అనుమతి తీసుకోలేదన్నారు. ఈ ఘటన అనంతరం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈలోపే భారీ దొంగతనం జరగడం గమనార్హం. చల్లగా తీస్తుంది. ఎందుకంటే చూస్తే అది రెండు